నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో కాశీనాయన ఆశ్రమంలో ఉన్న భూములను ఆన్లైన్ చేసుకుని ఆక్రమిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆలయ సభ్యురాలు రాములమ్మ డిమాండ్ చేశారు. తక్షణమే స్థానిక మండల ఎంఆర్ఓ స్పందించి తగు కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి న్యాయం చేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 ఎకరాల పొలంలో మామిడి తోటలు, గోశాలలు ఏర్పాటు చేశామని, ప్రతినిత్యం ఇక్కడికి ప్రజలు వందలాది సంఖ్యలో వస్తూ పోతూ ఉంటారని, మరియు తమకు ఇక్కడికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దయవంచి వెంటనే అధికారులు స్పందించి వారికి తగు న్యాయం చేస్తారని ప్రార్థిస్తున్నానన్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంత ఇది ఈయనే కాబట్టి ఇది అవసరం ఈజీగా అయిపోతుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కాశీనాయన ఆశ్రమం లింగాల దొన. అంటే 95లో కాశీనాయన ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడు. కడప జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమం కట్టాలని ఇక్కడ పెట్టి 95 నన్ను ఇక్కడ ఇచ్చిపెట్టిపోయి జ్యోతిలో సమాధైనాడు. కానీ అప్పటి నుంచి నేను కష్టం చేసి ఏదో ఒక చెట్టు కింద ఉండి ఈ ఆశ్రమం నిర్మాణం చేశాను. కానీ ఇప్పుడు ఆశ్రమం నిర్మాణం చేసినటువంటిది కొందరు వ్యక్తులు అంటే పట్టా పెట్టుకొని ఇప్పుడు నా మీద ఇది చేస్తున్నారు. అంటే పట్టాను ఆన్లైన్లో ఎక్కించుకొని. ఎవరమ్మో పేర్లు చెప్పండి. నరసింహారెడ్డి, తండ్రి చిన్నపరెడ్డి, దేవసాని కాశిరెడ్డి, ఆయన కుమారుడు శేఖర్ రెడ్డి, ఈ ఈర్ల పుల్లయ్య, తోడెంగల్ రమణయ్య, కాకు వెంకటేశ్వర్లు, ఈ 5 మంది వ్యక్తులు ఈ చెట్లు నాటింది, ఈ బత్తాయి చెట్లు నాటింది. ఇదంతా పట్టా పెట్టుకొని లోన్లు తెచ్చుకొని దాని మీద రైతు భరోసా, తర్వాత బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకొని నన్ను ఎంఆర్ఓ వీళ్ళంతా నన్ను ఆటలాడుకున్నట్టు తిప్పుతున్నారు. ఆర్డీఓ ఆఫీసు పోతే కలెక్టర్ కాడి ఇవ్వమని, కలెక్టర్ పని అయిందని 2 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నాడు. ఎన్ని ఎకరాలు ఒక పట్టాకి? ఒక మనిషికి 2.5 ఎకరా వంతు పెట్టుకున్నాడు. ఆశ్రమం కాంపౌండ్ లోపల. దానికోసం ఎంఆర్ఓ వచ్చి శ్రీనివాసరెడ్డి అని క్యాన్సల్ ఇచ్చేశాడు, ఇది పెట్టడానికి కాదని. కానీ ఓట్ల కోసమని ఆ పేర్లను తొలగించకుండా మభ్య పెడుతున్నారు ఈ రెవెన్యూ అధికారులు. అప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళ మాటలు విని మొత్తము కాంపౌండ్ లోపల 30 ఎకరాలు ఉంది. ఇందులో వాళ్లకు 12.5 ఎకరా. నాగిరెడ్డి కొండారెడ్డి అనే ఆయన మా మేనమామ, ఆయన చనిపోతే ఆ వ్యక్తికి నా పేరు పెట్టారు. నాకు 5 ఎకరాలు, ఆ వ్యక్తికి 5 ఎకరాలు. ఇంకొక ఆయన మేరెడ్డి పుల్లారెడ్డి అని ఇక్కడ సేవ చేసి ఇక్కడనే చనిపోయినాడు ఆయన. ఈ భూమి అంతా కాశీనాయనకు సంబంధించింది కదా? ఇది కాశీనాయనకు సంబంధించింది, వేరేది కాదు. ఇప్పుడు 30 సంవత్సరాలు అంటే 95 నవంబర్ 23 వచ్చి 96లో నేను పట్టా పెట్టుకున్న కొంత, మిగతాది ఆశ్రమం కట్టిన దాంట్లో. ఇప్పటికీ కూడా
ఈడ కూడా 4 కుక్కలు ఉంటే మందు పెట్టి చంపారు. ఏ విధంగానైనా కానీ ఈమెను బయటికి పంపించితే ఈమె ఎన్ని రోజులు ఉంటుంది, ఆ తర్వాత మేము ఆక్రమించుకుంటాము అనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఈమె ఎన్ని రోజులు బతుకుతుంది, ఇంకా ఉంటే 10 ఏళ్ళు అంతే కదా. మనకేమో లోన్లు ఇచ్చినారు, రైతు భరోసాలు వస్తున్నాయి అని చెప్పేసి ఇది నాదిని రాకుండా ఇల్లు కప్పిపుచ్చుతున్నారు. రాజకీయ నాయకులతో మాకు సంబంధం లేదు. ఇది కేవలం ఆశ్రమానికే ఉండాలని అనుకుంటున్నాను. నా తర్వాత కూడా కాశీనాయన ఆశ్రమం జరిపే వాళ్ళకే దీనికి బాధ్యత. వాళ్ళకి ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలి. వాళ్ళు రద్దు చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి ఆశ్రమానికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మిత్రులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. మాది నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి మండలం కొత్తపల్లి గ్రామం. కాశీనాయన పెరిగిన గ్రామం కొత్తపల్లి గ్రామంలోనే పెరిగాడు. మా ఆశ్రమాన్ని కాశీనాయన ముందు నుంచి కూడా ఇక్కడ లింగాలదోన ఆశ్రమంగా పేరు పొందుతుంది. కానీ కాశీనాయన తీసుకొచ్చి రాములమ్మని ఇక్కడ చెప్పి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేయాలని లింగాలదోన ఆశ్రమంగా డెవలప్ చేసి 30 ఏళ్ళ నుంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎంతోమంది అన్నదాతలకు అన్నదానం చేసిన చరిత్ర ఈ ఆశ్రమాన్ని. ఎంతమంది వచ్చినా భోజనం లేదనకుండా సహాయం చేసే క్యాపబిలిటీ రాములమ్మది. అందువల్ల ఈ ఆశ్రమానికి ఒక మంచి గుడ్ నేమ్ ఉంది, మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. కాబట్టి ఈ ఆశ్రమానికి ముఖ్యంగా రహదారి అగసాట్లు బాగా ఉన్నాయి. రహదారి అయితే లేదు, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వేసిన రహదారి తప్పితే తర్వాత రహదారి మరమ్మతులు లేదు, రహదారి వేసింది లేదు. ఖచ్చితంగా ఇప్పుడైనా రాజకీయ నాయకులు దయ ఉంచి మాకు రోడ్డు మార్గాన్ని స్థాపించి ఆశ్రమానికి అభివృద్ధికి పాటుపడతారని ముఖ్యంగా కోరుకుంటున్నాము. బైరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా ఉదయగిరి మండలం మండగానిపల్లి పంచాయతీ బిజ్జంపల్లి గ్రామం. బిజ్జంపల్లి గ్రామంలో 3 కిలోమీటర్ల దూరంలో లింగాలదోన అనేటువంటి ప్రాంతంలో ఒకప్పుడు కాశీనాయన ఇక్కడ చిన్నప్పుడు నివసించినటువంటి ప్రాంతం, ఆయన తపస్సు చేసినటువంటి ప్రాంతం. 1995లో ఆయన వచ్చి ఇక్కడ ముగ్గు వేసిన కారణంగా అప్పటి నుంచి ఈ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను ఇక్కడ ఉండేటువంటి ఆమె శిశురాలైనటువంటి రాములమ్మ గారు వచ్చి కాశీనాయన యొక్క భక్తులతో ఆయన యొక్క సహకారాలతో ఈ ప్రాంత ప్రజలతో ఇంకా కర్నూలు జిల్లా నెల్లూరు కడప అట్లాంటి ఆయన భక్తులందరితోటి అనేక మంది దాతలు భక్తులతో విరాళాలు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలన్నీ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు ఎల్లకాలం ఒక దగ్గర పోయి అడగాలంటే ఎల్లకాలం అడగలేము కాబట్టి మనమే కొంత ఆర్థిక స్తోమతను పెంచుకునేదానికి ఈ ప్రాంతంలో మనం ఈ మామిడి చెట్లు ఇలాంటి పెంపకాలు పెడితే ఆ బట్టి వచ్చే వనరులు ఈ ఆశ్రమానికి ఉపయోగించుకునేటువంటి సదుద్దేశంతో ఆమె చెట్లు పెంచి 10 ఏళ్ల క్రితం తీసుకొని వచ్చితే ఈరోజు పంట కూడా వచ్చినాయి. అయితే కొంతమంది ఈ పేదలు పొలాలు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆ చెట్లు నాటినటువంటి పొలాల్ని వేరే వాళ్ళకు పట్టాలు పెట్టడం జరిగింది. ఈమె ఒకరోజు లోన్ తెచ్చుకుందని చెప్పి బ్యాంకుకి పోతే ఆల్రెడీ వేరే వాళ్ళ పేరు మీద పోయినామో వాళ్ళు లోన్లు తెచ్చుకొని ఉన్నారని చెప్పినందువల్ల అప్పుడు దాకా ఆమెకు కూడా తెలియదు ఈ పట్టా పెట్టుకున్నదన్న. అప్పటి నుంచి ఆమె ఎంఆర్ఓ ఆఫీసులకు కలెక్టర్ ఆఫీసులకు అనేక మంది రాజకీయ నాయకులకు లోకల్గా ఉండే లీడర్లందరికీ చెప్పుకుంటూ అది చెప్తుంది. కానీ పోయినసారి మేము గ్రామ సభలో కూడా విఆర్ఓ గారు ఇది రద్దు చేయడం జరిగింది, కాశీనాయన ఆశ్రమానికే అప్పగించేశారని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పమని చెప్పినారు. కాబట్టి వాళ్ళు వేరే చోట కేటాయిస్తామని చెప్పినారని కూడా నేను కూడా అదే ఆ గ్రామ సభలో నాతోనే చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజేమో ఇంకా ఈ అలాట్మెంట్ అనేది ఇంకా వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయని చెప్పి చెప్తున్నది అమ్మగారు. కాబట్టి అవి రద్దు చేసి ఇవి ఆశ్రమానికి కాశీనాయన ఆశ్రమానికి అప్పగించవలసిందిగా కోరుతున్నాం అధికారులను.